నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 19వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు విశాఖ కార్తె. రేపు కార్తీక మాస బహుళపక్ష చవితి తిథి సాయంత్రం 5:28 వరకు, తదుపరి పంచమి తిథి. ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:56 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. సాధ్య యోగం మధ్యాహ్నం 2:56 వరకు, తదుపరి శుభం యోగం. బాలవకరణం సాయంత్రం 5:28 వరకు, కౌలవకరణం రాత్రి తెల్లవారుజామున 5:02 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి విశాఖ నక్షత్రంలో మధ్యాహ్నం 2:53 వరకు, తదుపరి అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం రాత్రి 2:53 నుండి 4:28 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:18 నుండి ఉదయం 6:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 9:02 చంద్రాస్తమయం ఉదయం 9:51 అభిజిత్ ముహూర్తం పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:24 వరకు, మరలా రాత్రి 10:45 నుండి 11:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:15 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:02 నుండి 1:26 వరకు. యమగండం పగలు 9:12 నుండి 10:37 వరకు. మంగళవారం చవితి తిథి కలయిక ఉండటం చేత రేపు భౌమ చతుర్థి. రేపు భక్తులు సముద్ర స్నానాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి అనుకూలం. అంతేకాకుండా కుజగ్రహ దోష నివారణ పూజలకు అనుకూలం. నిరయన రవి అనురాధ నక్షత్రంలో రేపు మధ్యాహ్నం 2:53 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి అనురాధ కార్తె ప్రారంభమవుతుంది. శుక్ర సప్త శలాక వేధ రేపు ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 2:56 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శుక్రుడు పూర్వాషాఢ 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో వివాహాది శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.